హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి హెల్ప్తో ముందుకు పోకుండా కేవలం అభిమానులని, ఆడియన్స్ని నమ్ముకొని అడుగులు ముందుకు వేస్తుంది తనూజ. గతంలో కొన్ని బాండింగ్స్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా నువ్వు బాండింగ్స్ కారణంగానే ఇన్ని రోజులు ఇంట్లో సర్వైవ్ అవుతున్నావు, టాస్క్లో గెలుస్తున్నావు అని చెప్పడంతో ఇక ఈ వీక్ నామినేషన్స్లో రెచ్చిపోయి ఒక్కొక్కరికి ఇచ్చి పడేసిందనే చెప్పాలి. అయితే తనూజకి ఎవరి అవసరం అక్కర్లేదు, కానీ మిగిలిన వారందరికీ తనూజ అవసరం చాలా ఉంది. ముఖ్యంగా భరణికి తనూజకి ఉన్న ఫాలోయింగ్ ఎంత ఏమిటి అనేది బాగా క్లారిటీగా తెలుసు. దీంతో నామినేషన్స్లో తనూజతో పెట్టుకున్నా కూడా ఆ తర్వాత మెల్లిమెల్లిగా తనూజకి దగ్గర అవ్వడానికి మాటలు కలుపుతున్నాడు, కాళ్ళబేరానికి వచ్చేస్తున్నాడు. ఇక తాజాగా తనూజతో మాట్లాడుతూ, తనూజ నేను ఆ రోజేం ఎక్కువ మాట్లాడలేదమ్మా, నువ్వు కూడా నీ పాయింట్స్ పెట్టావు, నేను నా పాయింట్స్ పెట్టాను అని చెప్తూనే ఆ తర్వాత ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో నువ్వు కానీ ఒకవేళ రెబల్ అయితే నన్ను టాస్క్ నుంచి తొలగించవద్దు అంటూ బ్రతిమలాడటంతో తనూజ మాత్రం ఏమాత్రం మాట ఇవ్వకుండా, నేను అస్సలకు కాదు, నన్నెందుకు మీరు అలా అడుగుతున్నారో నాకు అర్థం అవ్వటం లేదు, నేను అసలుకు రెబల్ కాదు అంటుంటే మీరు నన్ను సేవ్ చేయమంటే ఎలాగా, నేను రెబల్ అయితే అప్పటి ఆ పరిస్థితులను బట్టి నేను పక్క టీం వాళ్ళని సేవ్ చేయాలా, మిమ్మల్ని సేవ్ చేయాలా అనేది ఆలోచించుకుంటాను, కానీ ఇప్పుడు ఆలోచించి నేను మీకెందుకు మాటిస్తాను అని చెప్తూనే, నేను రెబల్ కాదండి, మీరు ఏమనుకున్నా భరణి సార్, నేను రెబల్ అయితే కాదు, మీరు నన్ను ఇన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదని చెప్తున్నా కూడా రెబల్ ఒకవేళ తనూజ అయితే తన మీద ఉన్న కోపంతో ఎక్కడ తనను తీసేస్తుందో అని తనూజని అయితే మంచిగా మాట్లాడుతున్నాడు భరణి. ఏదేమైనా కూడా భరణి అయితే మాత్రం తనూజతో చిన్నగా మళ్ళీ కలిసిపోయి నాన్న కూతురి బాండింగ్ని మళ్ళీ మొదలెట్టడానికి సంసిద్ధమవుతున్నట్టుగా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. మరి మళ్ళీ తనూజ అలాగే భరణి ఇద్దరూ కలిసి నాన్న కూతురిలా ఇదివరకులా బిగ్ బాస్ హౌస్లో తిరగాలి అనుకుంటున్న వారందరూ కూడా తనూజ భరణి అని కామెంట్ చేయండి. అయితే వీరిద్దరూ విడిపోతేనే గేమ్ బాగుంటుంది, ఎవరు గేమ్ వారు ఆడాలి అనుకుంటున్న వారు తనూజ ది విన్నర్ అని కామెంట్ చేయండి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.